స్వాగతం. లబ్ధిని చేకూర్చడానికి 14 పథకాలు 21 నుంచి 24వ తారీఖు వరకు గ్రామ సభలు అనేవి నిర్వహించుకోవడం జరిగింది. జిల్లాలో మొత్తం 267 గ్రామ సభలు అండ్ వార్డ్ సభలు మనము కండక్ట్ చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున. అలానే ఈ 4 రోజుల్లో వచ్చిన కొత్త అప్లికేషన్స్ అనేవి కూడా అన్ని కూడా వెరిఫికేషన్ కి పంపించడం జరిగింది. ఈ రోజు ఈ గ్రామంలో మనము ఈ 4 స్కీమ్స్ లాంచ్ చేసుకోబోతున్నాము. అలానే జిల్లా మొత్తంలో ఈ రోజు ఏదైతే 12 గ్రామాల్లో లాంచ్ చేసుకుంటున్నామో వాటిలో 6500 ఇల్లు ఉండగా ఆల్రెడీ మనము 12,000 మందికి నిర్వహించుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి గతంలో మన గ్యారంటీ కార్డ్ ఎలక్షన్స్ నుంచి ఇచ్చినటువంటి వాటి మీద అమలు పరచడానికి 4 పథకాలను ప్రారంభించడం జరిగింది. అది ఇవాళ ప్రారంభోత్సవం చేస్తూ నిరంతర ప్రక్రియ అడిగిన అర్హులున్న వారు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్తూనే ఉన్నాం. మన దేశానికి స్వాతంత్రం ఎలాగైతే వచ్చిందో అదే విధంగా మనకు మనమే పాలకులం అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకునే రోజు ఈ రోజు అనమాట. 76 సంవత్సరాలు అవుతుంది. ఇది దేశం మొత్తానికి పండుగ అయితే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజున 4 పెద్ద కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మొత్తంలో కూడా అన్ని మండలాల్లో 600 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇక్కడ ప్రజాపాలనలో 4 ప్రభుత్వ పథకాల లాంఛనము ఏవైతే హామీలు ఇచ్చి 6 పథకాలను అమలు చేస్తామని చెప్పారో 6 పథకాలను ఇప్పటికే 4-5 పథకాలు అమలు కాబడ్డాయి. ఈరోజు ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. ఈరోజు ఫ్రీ బస్ అయితేనేమి, 200 విద్యుత్ యూనిట్ విద్యుత్ అయితేనేమి, మీకు 500కే సిలిండర్ అయితేనేమి, ఈరోజు 10 లక్షలు ఆరోగ్య బీమా మనకు ఆరోగ్యశ్రీ కింద అందుకోవడం ఇటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉంటే ఇంకొక పక్క రేషన్ కార్డ్స్ కూడా కావాలి. మరి అదేవిధంగా రైతు కూలీలకు కూడా మరి డబ్బు అనేది వాళ్ళకు ఇస్తామని మనం హామీ ఇచ్చాము. అంతేవిధంగా రైతు భరోసా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి ఇందిరమ్మ ఇళ్ల పైన కూడా అన్నగారికి పూర్తి హక్కు ఉన్నది కాబట్టి అన్నగారిని మరొకసారి ఈ వేదిక మీదకి వెళ్ళి నాకు ఇంకొక 1000-1500 ఇల్లు ఇస్తే నేను అందరికీ న్యాయం చేయగలుగుతాను. ఎందుకంటే వారు మీ పేరును చిరకాలం పనిచేసి గుర్తు చేసుకుంటారన్నా. అలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని మీరు అందరూ చాలా స్పష్టంగా చూశారు, విన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన 1 సంవత్సరం పూర్తి చేసుకొని మొన్ననే 2వ సంవత్సరంలో కాలు పెట్టింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. చెప్పిన మాటలతో పాటు అనేక చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తూ ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఈ దేశానికి రోల్ మోడల్ గా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే నా ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమంతో పాటు ఇంకా 200 రూపాయలకే గ్యాస్ వద్దు, 500 రూపాయలకే గ్యాస్ వద్దు, 200 యూనిట్లు ఉచిత కరెంటుని ఇస్తూ రైతన్నలకి వ్యవసాయం చేస్తే దండగా, ఒరేస్తే ఉరి అన్న ఆనాటి ప్రభుత్వానికి మరిపించే విధంగా వరి పండించిన రైతన్నలకి 500 రూపాయలు అసలుతో పాటు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తూ అదే రకంగా పండించిన ప్రతి గింజని ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొన్నది అన్నమాట నిజం. ఇందిరమ్మ ఆత్మ భరోసా నమస్కారం. నాకు ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉంది. సావని